వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సొంత పార్టీ ఎమ్మెల్యే అరెస్ట్ చేయించాడు. రేసింగ్లతో హల్చల్ చేస్తున్న పోకిరీలపై పోలీసులు ఉక్కుపాదం. మలేషియా సంస్థతో వర్ధమాన్ కాలేజీల ఒప్పందం. కేటీఆర్ మంత్రి పొన్నం ప్రభాకర్ నోరు అదుపులో పెట్టుకోవాలి. ఈరోజు కోయడ రైతుల పక్షాన నిలబడ్డి ధర్నాలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరినందుకు మన స్థానిక ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు కోయడ ఎక్స్ కౌన్సిలర్మని చూడకుండా మమ్మల్ని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ ఏదో దొంగలను చూసినట్టు ఏదో క్రిమినల్లను చూసినట్టు మమ్మల్ని వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ ఆనందం పొందుతున్నటువంటి మీరు కోయడ రైతులకు న్యాయం చేయాలి. వాళ్లకు కాంపన్సేషన్ ఇచ్చి ఈ ఫ్రూట్ మార్కెట్ కు తీసుకున్నటువంటి ఏదైతే భూమి ఉందో రైతులది వారందరూ కూడా కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ఎక్స్ కౌన్సిలర్ అయిన బండారి బాలరాజు గారు నేను రైతుల పక్షాన నిలబడి కొట్లాడినందుకు మమ్మల్ని ఇద్దరిని అదేవిధంగా కోయడ రైతులందరినీ కూడా పోలీస్ స్టేషన్లు వేసి ఈరోజు మీరు మీటింగ్ చేయాలనుకుంటారు. కానీ మమ్మల్ని అరెస్ట్ చేసినా పర్వాలేదు, మీరు మాత్రం రైతులకు న్యాయం చేయాలి, వాళ్లకు కాంపన్సేషన్ ఇవ్వాలి. మీకు 10 సంవత్సరాలు మీ వెంట ఉండి మిమ్మల్ని గెలిపించినందుకు మాకు ఇస్తున్నటువంటి బహుమతిగా మేము దీన్ని భావిస్తున్నాం. అయినా మీరు రైతులకు న్యాయం చేస్తే మిమ్మల్ని మేము ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం, అభినందిస్తాం. కానీ మమ్మల్ని అరెస్ట్ చేసి మీరు సాధించేది ఏం లేదు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మల్రెడ్డి రామరెడ్డి అన్న మీకు ఏం అన్యాయం చేసినామన్నా? మేము తుర్కేంజాల్ మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా ఉండి 8 మంది పార్టీ మారినా గానీ మేము నీ ఎంట ఉన్నందుక మాకిది అధికార పార్టీ ఒత్తిళ్లను తట్టుకొని మేము నీ ఎంట ఉన్నందుకు మమ్మల్ని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పుతురన్నా? అయినా పర్వాలేదు, రైతుల పక్షాన ఉంటాం, కొట్లాడతాం. భవిష్యత్తులో మీరు ఈ రోజు ఏదో ఓపెనింగ్ చేస్తున్నాం అనుకుంటున్నారు ఫ్రూట్ మార్కెట్, అయినా సరే మేము రైతుల పక్షాన్ని నిలబడి కొట్లాడుతూనే ఉంటాం. వాళ్ళ కాంపన్సేషన్ ఇచ్చే వరకు ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన నిలబడతాం. ఇదేనా అన్న ప్రజాపాలన అంటే? ఇదేనా ఎమ్మెల్యే గారు? ఇదేనా ప్రజాపాలన అంటే? రైతులకు అన్యాయం చేసేదేనా ప్రజాపాలన? కోయడ రైతులు ఏం అన్యాయం చేసారు మీకు? తొర్రూరు గ్రామ పంచాయతీలో ఇంతకుముందుకు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ప్లాట్లు పంచలేదా? రైతుల భూములు తీసుకొని రాగన్నగూడలో ఇయ్యలేదా? తుర్కేంజాల్లో ఇయ్యలేదా? మరి కోయడలు ఎందుకు ఇయ్యారు మాకు? మా రైతులు ఏం అన్యాయం చేసిరు? మీకు 800 ఓట్ల లీడ్ ఇచ్చిరు. మీకు మొన్న మీరు గెలవనీకే కారణమైనటువంటి రైతులను పక్కన పెట్టి మీరు ఈరోజు బయటికెళ్లి తెచ్చిన కిరాయి మనుషులను తీసుకొచ్చి మీరు పార్టీ మీటింగ్ పెట్టుకుంటున్నారు, రైతు మీటింగ్ పెట్టుకుంటున్నారు. రైతులంతా నాగోల్ పోలీస్ స్టేషన్, ఐత్నార్ పోలీస్ స్టేషన్ లో ఉంటే మీరు మాత్రం మా భూములలో ఉండి, మా రైతుల భూములలో ఉండి మీరు మీటింగ్లు పెట్టుకుంటున్నారు. అయినా సరే మీరు రైతులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మేము రైతుల పక్షాన ఉండి కొట్లాడుతూనే ఉంటాం. మా మీద ఎన్ని కేసులు పెట్టినా సరే, గతంలో అబ్దుల్లాపూర్ మెట్లో నా మీద బండారు బాలరాజు మీద కేసులు చేసినారు, కందాల బల్దేవరెడ్డి గారి పైన కేసులు పెట్టినారు. అయినా సరే మళ్లీ కేసులు చేసినా సరే మేము రైతుల పక్షాన ఉండి పోరాటం చేస్తాం. రైతులకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లము కార్యకర్తలము మమ్మల్ని అరెస్ట్ చేపిస్తున్నామన్న మీరు ఖచ్చితంగా దీని మీద పునరాలోచన చేయాలి. మా పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి మీరు ఇమీడియట్ గా ఇప్పుడు చెప్పి రైతులకు న్యాయం చేస్తామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పి సాయంత్రం మేము మీటింగ్ చేసుకోవాలని కోరుతున్నా. మాకు న్యాయం చేయాలని. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అందరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నమస్కారం. కోయడ కౌన్సిలర్ ని. కోయడలో గరీబ్ రైతుల భూములు గుంజుకుంటారని నేను రైతుల పక్ష నేను మా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఇంకో ధనరాజు మేము బండారు బాలాజీ కొట్లాడినాము. మాకు జవరొస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కష్టపడి బీఆర్ఎస్ 10 ఏళ్లు కూడా ఉండి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినందుకు మాకు అరెస్ట్ అవుతున్నాం. మేము ప్రజలకు నష్టపరిహారం, కోయడ ప్రజలకు నష్టపరిహారం, రైతులకు నష్టపరిహారం ఏమంటే ఇది మా పరిస్థితి. మేము ఎప్పటికైనా ఇంకా నష్టపరిచాం, కొట్లాడతాం. మల్రంగడనా మీ గురించి నేను 20 ఏళ్ల నుంచి కష్టపడ్డా. మీరు ఈరోజు మళ్ళీ అరెస్ట్ చేపిస్తున్నారు.
మా రైతులకు పక్షాన మేము పైసలు ఇవ్వమన్నది కదా ఈ బాధ మాకు. మీ సొంత ఊర్లోనేమో ఎంజాలో ఇప్పిస్తారు, మున్గనూరులో ఇప్పిస్తారు, అండ్ మళ్ళీ రాగనగూడలో ఇప్పిస్తారు, తొర్రూరులో ఇప్పిస్తారు. కోట ప్రజలు ఏం పాపం చేశారు? కోట ప్రజలు నష్టపరిహారం ఏమంటే ఇవ్వరు. మరియు మళ్ళీ మీ సొంత ఊర్లోనేమో వార్డ్ ఆఫీస్ ఉంటుంది, మళ్ళా వార్డ్ ఆఫీస్ ఉంటుంది, ఫంక్షన్ ఉంటుంది. మా ఉన్న ఆ వార్డ్ ఆఫీస్ ని క్లోజ్ చేపిస్తారు, ఈఎస్ఐ హాస్పిటల్ చేపిస్తారు. అలా ఫంక్షన్ చేసుకుని ఇంత 5,000 అయ్యేది, ఇప్పుడు 50,000 అవుతుంది. మీకు కోట ప్రజలు ఏం పాపం చేశారు? మీకు మళ్ళీ మీరు ఆలోచించుకోండి అన్న, దయచేసి మీరు ఆలోచించుకోండి. మేము కూడా కొబ్బరికాయ చేసినాం, ఏనుగు చేసినాం, చేయికి చేసినాం. మీరు ఇట్లా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఈరోజు మా ఊర్లో మీటింగ్ అయితే కోట కౌన్సిలర్ లేకపోతే మీకు ఎందుకన్నా ఈ రాజకీయం? మీ ఏమడు ఉందానికి మాకు ఇచ్చే సన్మానం ఇది మాకు. టీహాబ్ ఏరియా, నిలుఫర్ ఏరియా, ఇది ఐకియా, ఈ చుట్టుపక్కల ఏం ఏరియా ఉంది అక్కడే రీసెంట్గా మేము చూసాము చాలా ర్యాష్ డ్రైవింగ్, స్టంట్, రీల్ మేకింగ్ ఇలాగా చాలా ఇష్యూస్ జరిగింది. దీని కారణం ఇప్పుడు మనకు 2 ఇష్యూస్ ఉంటాయి. నంబర్ 1 పబ్లిక్ సేఫ్టీ, రోడ్స్ ఇప్పుడు సేఫ్ లేదు, పేవ్మెంట్ సేఫ్ లేదు. అండ్ సెకండ్ ఒక న్యూసెన్స్ వాల్యూ పెరిగింది. దీనికి డీల్ చేయడానికి ఇప్పుడు సిస్టమేటిక్గా మేము కొన్ని సొల్యూషన్స్ ఇప్పుడు డిసైడ్ చేశాము. నంబర్ 1 ఇప్పుడు పార్కింగ్ గురించి మేము సరిగ్గా అన్ని ఏరియాస్కి మార్కౌట్ చేస్తాము. ఓన్లీ పార్కింగ్ అప్రూవ్డ్ ఏరియాలో పార్క్ చేస్తే అప్పుడు వెహికల్ సేఫ్ ఉంటుంది. లేకపోతే నో పార్కింగ్లో పార్క్ చేసిన బండి అన్నిది టోయింగ్ అవుతుంది. టోయింగ్ తర్వాత ఏం ప్రొసీజర్ ఉంటుంది అదే ఫాలో అవుతుంది. నంబర్ 1. నంబర్ 2 ఇప్పుడు లాస్ట్ 2-3 months నుంచి మేము చేస్తున్నాము, కానీ ఇప్పుడు ఇంకా ఎఫెక్టివ్గా మన పోలీస్ ఆఫీసర్స్కి మొబైల్లో పెట్టి మేము నాకాబందీ చేస్తాము. ఫ్రైడే, సాటర్డే అండ్ సండే 11 to 2 o'clock అనేది ఖచ్చితంగా గట్టిగా మన వాళ్ళు ఎన్ఫోర్స్ చేసేస్తారు. దీనికి ఆబ్జెక్టివ్ అదే ఒకటే ఉంది. స్టంట్ చేసి ఒక ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేసి వేరే పబ్లిక్కి ఇబ్బంది పెట్టి ఫుట్పాత్లో ఉన్న పర్సన్స్కి, రోడ్ మీద పెడెస్ట్రియన్స్ వాళ్ళకి ఇబ్బంది పెట్టి ఎవరు చేస్తారు వాళ్ళు మీద మేము యాక్షన్ తీసుకుంటాము. ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేస్తే అప్పుడు వెహికల్ సీజ్ అవుతుంది, కేసు ఉంటుంది. కేసు మళ్ళీ ఛార్జ్షీట్ చేసి మేము కోర్టుకి పంపిస్తాము. మళ్ళీ వెహికల్కి రిలీజ్ ఏం ప్రొసీజర్ ఉంది అది చట్టం ప్రకారంగా మేము ఫాలో చేస్తాము. మన ఒకటే రిక్వెస్ట్ ఉంది ఫ్రమ్ ద ప్రెస్, ఫ్రమ్ ఆల్ ద పబ్లిక్, ప్లీజ్ కోఆపరేట్. మన ఒకటే ఆబ్జెక్టివ్ ఉంది ఏరియాకి సేఫ్గా పెట్టడానికి. అక్కడే పని చేసిన వాళ్ళు, అక్కడే వచ్చిన యూత్ అందరు ఆ ఏరియాకి సేఫ్గా కనిపించాలి. రాత్రి వాకింగ్ చేయడానికి, అక్కడే తిరగడానికి సేఫ్గా ఈ ఏరియా కనిపించాలి. అదే మన సైబరాబాద్ పోలీస్ది ఉద్దేశం. ఇప్పుడు ఎప్పటి నుంచి మేము డ్రోన్స్ కూడా సరిగ్గా యూజ్ చేస్తాము. సో దాట్ ఇప్పుడు కొన్ని రోజు ముందు జరిగిన విషయంలో ఒక బండి ర్యాష్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేసింది, కానీ దీనికి ఇప్పుడు ప్రెస్లో ఏం వచ్చింది, ఓన్లీ ఇది ఆ బండికి పట్టుకొని తర్వాత ఏం జరిగింది, కానీ ఆ బండిది 15-20 minutes నుంచి బిహేవియర్ ఎలా ఉంది రోడ్ మీద, ఎంత ర్యాష్గా వాళ్ళు డ్రైవ్ చేశారు, ఎంత న్యూసెన్స్ క్రియేట్ చేశారు, జామ్ క్రియేట్ చేశారు, అది బయటికి రాలేదు. అందుకే ఇప్పటి నుంచి మేము అన్ని డ్రోన్స్ యూజ్ చేసి అన్ని ఫీడ్ మానిటర్ చేస్తాము. అండ్ ఏమీ ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్లీ ఆ ఫీడ్ కూడా పబ్లిక్కి రిలీజ్ అవుతుంది. ఓన్లీ మీ నమ్మకం మనకు కావాలి. పోలీస్ మీ సేఫ్టీ కోసం ఉంది, మీ భద్రత కోసం ఉంది. అదే నమ్మకం మన మీద పెట్టండి. మన పోలీస్ 24 hours మేము మీకోసమే ఉన్నాము. అండ్ ఈ ప్రెస్ మీట్ నుంచి అదే మన ఆబ్జెక్టివ్ ఉంది, దట్ ర్యాష్ నెగ్లిజెంట్ డ్రైవ్ చేసిన బండి అన్నీ ఇప్పటి నుంచి సీజింగ్ అవుతుంది. నో పార్కింగ్లో పార్క్ అయిన వెహికల్ టో అవుతుంది. అండ్ మళ్ళీ దీనికి చట్టం ప్రకారంగా ఎలా ప్రొసీజర్ ఉంది అదే ఉంటుంది. ఇంకోటి చాలామందిది ఇప్పుడు చాలా ఇష్యూస్ ఉన్నాయి. పోలీస్ వాళ్ళు వెహికల్ ఆపి ఫోర్సిబుల్గా చలాన్ రియలైజ్ చేసేస్తారు. దీనికి ఇష్యూ ఏముంది, ఒక బండి మీద 5 చలాన్స్ ఉంటే, పెండింగ్ చలాన్స్ ఉంటే అప్పుడు అతని దగ్గర 2 సొల్యూషన్స్ ఉన్నాయి. నంబర్ 1 వాలంటరీగా ఈ చలాన్ యాప్ మీద చలాన్ పే చేయాలి. లేకపోతే వాళ్ళు అది అగ్రీ చేయకపోతే అప్పుడు మేము మళ్ళీ కోర్టులో పెడతాము. అండ్ మళ్ళీ కోర్టులో ఏం ప్రొసీజర్ ఉంది, కోర్టు దగ్గర పోవాలి, కోర్టు దగ్గర ఫైన్ పే చేయాలి, 50% డిపాజిట్ పే చేయాలి. అది మళ్ళీ కస్టమర్ అంటే ఏం క్లయింట్ ఉన్నారు, పబ్లిక్ ఉన్నారు, వాళ్ళ మీద బాధ్యత వస్తుంది.
ఇది అన్నీ ఫాలో చేయడానికి. అందుకే ఇప్పటి నుంచి మేము అన్నీ SOP లాగా మన నుంచి ఎవరైనా ఫోర్సబుల్గా మేము రియలైజ్ చేయము, కానీ మేము చెప్తాము. మీ దగ్గర 2 సమాధానం ఉంది. నంబర్ 1, ఇప్పుడు ఈ చలాన్ యాప్ నుంచి మీరు పే చేయండి, లేకపోతే ఆ డ్రైవర్ డీటెయిల్స్ తీసుకొని, బండి డీటెయిల్స్ తీసుకొని మేము కోర్టులో ఫైల్ చేస్తాము. ఏనా? సో అదే మన సైడ్ నుంచి ఇంకా ఎనీథింగ్. Triangle is a NASDAQ listed electronic healthcare company where we help many hospitals globally in terms of their AI digital transformation. Now we are very happy to expand our operation into Penang, where we see a great advantage with the ecosystem there, where we anticipate to work with them in terms of AI technology and also in terms of our wellness ecosystem, where we are building for a complete mind, body, soul, where we have a mental health platform called Zilai and also extend that into physical wellness system. So we are very, very delighted to partnership with Penang, and it's a great honor to be signed a MOE with YB sir, and it's a great honor. గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు మీకు తెలుసు. ఎస్పెషల్లీ జూన్ 2న పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకులకి, కార్యకర్తలకి, వీర మహిళలకి ఇచ్చిన ధైర్యం నిజంగా మనస్ఫూర్తిగా కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే ఆయన మాటల్ని ఎన్ని రకాలుగా వక్రీకరించాలో అన్ని రకాలుగా వక్రీకరించి మాట్లాడుతున్న ప్రజా ప్రతినిధులకి మరియు కొంతమంది నాయకులకి ఎన్నిసార్లు చెప్పినా అదే పాట, ఏం చెప్పినా సరే తిరిగి ఆవు పాట ఉంటారు కదా, అదే మాట్లాడతారు తప్ప వాళ్ళు మారని అర్థమైంది. తెలంగాణ మీ అయ్యే జాగీరా అన్నందుకు దాన్ని ఎంత వక్రీకరిస్తున్నారంటే, తెలంగాణ మీ అయ్యే జాగీరా అన్నది ఆయన మీ పాలకులని ఎవరైతే మీరు మాట్లాడుతున్నారో మా అయ్య జాగీరా అని మాట్లాడుతున్నారో వాళ్ళని అన్నారు తప్ప తెలంగాణ ప్రజల్ని ఎవరు అనలేదు. తెలంగాణ ప్రజలదని ఆయనే నొక్కి వక్క నుంచి చెప్పారు. దాన్ని వక్రీకరించి ఎస్ మా అయ్యే జాగిరే, ఎస్ మా అయ్యే జాగిరే, ఎస్ మన అయ్యే జాగిరే, నేను తెలంగాణ బిడ్డనే, తెలంగాణ భూమి పుత్రులదే, ఆయన చెప్పింది కూడా అదే. దానికి ఎందుకు దాన్ని పదే పదే ఒక సెంటెన్స్ని పట్టుకొని మీ అయ్యే జాగిరి అంటారా, మీ అయ్యే జాగిరి అంటారా? ఆయన అన్నది మీలాంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, తెలంగాణ బిడ్డలే జనసేనలో పోటీ చేస్తున్నారు. ఆంధ్ర వాళ్ళు వచ్చో లేకపోతే అమెరికా నుంచి వచ్చో పోటీ చేయట్లేదు. ఇక్కడ తెలంగాణ బిడ్డలు, తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు ఇక్కడ పోటీ చేస్తారని చెప్పారు. ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత ఎందుకు వక్రీకరించి మాట్లాడుతున్నారు అంటే, వక్రీకరించడానికి ఏం లేక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు. మాట్లాడే వాళ్ళు ఏమైనా ఉత్తమలా అంటే అవినీతి చిట్ట. ఇక ఎన్ని రకాలుగా చెప్తాం. పొన్నం ప్రభాకర్ గారి గురించి 100 వస్తాయి ఇక్కడ లిస్ట్. ఆయన చేసిన అక్రమాల గురించి 100 లిస్ట్ ఇస్తాయి. దాని గురించి పట్టించుకోము, దాని గురించి ఎవరు పట్టించుకోరు. ఈయన మాత్రం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి మేము ఇక్కడ మా వాళ్ళు పోటీ చేస్తారు, తెలంగాణ బిడ్డలు పోటీ చేస్తారు అంటే చాలు విద్వేషాలు రెచ్చగొట్టేసి మా అయ్య జాగిరి మీ అయ్య జాగిరి మాట్లాడుతున్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.